టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ప్రేక్షకులకి కోటి దీపోత్సవ శుభాకాంక్షలు. మరి ఎంతో అత్యంత వైభవంగా జరుపుకుంటున్న మన వైభవపేతమైన కోటి దీపోత్సవం ఈ రోజు 13వ రోజుకు చేరుకుంది. మరి ఇవాళ జరిగే అత్యద్భుతమైన విశేషాలు, అలాగే పుష్పాలంకరణ, తోరణాలు, తర్వాత కోలాటాలు ఏంటి, మనం ఎన్నో విశేషాలు మీ అందరికీ షేర్ చేయడానికి నేను ప్రతిభ సిద్ధంగా ఉన్నాను. ప్రతిభ ఏమంటారు? రైట్ స్వాతి, అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి ఇంకా దేశాంతరం నుంచి కూడా మనకి ఇక్కడ అలంకరింప చేయడానికి ఎన్నో రకాల పువ్వులను తీసుకొస్తున్నారు, ఎన్నో రకాల డిజైన్లు క్రియేట్ చేస్తున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇక్కడ దేవలోకాన్ని తలపించే వాతావరణం మనకు కనిపిస్తోంది. ఇది మా మాట మాత్రమే కాదు, భక్తులు కూడా మేము వైకుంఠంలో ఉన్నామా అనుకునేంత అలా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు. దానికి తగ్గట్లుగానే మీరు చూస్తూ ఉన్నారు, ఎవ్రీ ఇయర్ లక్షల మంది భక్తులు ఈ కోటి దీపోత్సవానికి విచ్చేస్తూ ఉన్నారు. కేవలం ఇక్కడ ఎన్టీవీ కుటుంబం బృందం ఏర్పాటు చేస్తున్న కళ్యాణాలు కావచ్చు, లేక ఇక్కడ అలంకరణ కావచ్చు, దీపాలు వెలిగించడం కావచ్చు, లింగోద్భవం కావచ్చు, రావడం కావచ్చు. మరి ఇవాళ జరిగే అత్యద్భుత విశేషాలు ఏంటో మీ అందరికీ ఇంకా సేపట్లో మీ అందరు తెలుసుకోబోతున్నారు. గ్రౌండ్ మొత్తం మేమిద్దరం కలియ తిరుగుతూ ఇక్కడున్న విశేషాలని చాలా క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. సో మరి స్టార్ట్ చేద్దామా? ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా మనం చాలా పుణ్యక్షేత్రాల నుంచి అక్కడి నుంచి ప్రచార రథాలను తీసుకొస్తూ ఇక్కడ నిలుపుతున్నారు. ఈ సంప్రదాయం మొదలై 5-6 సంవత్సరాలు అవుతుంది అని చెప్పి కొద్దిసేపటి క్రితమే ఈ ప్రచార రథం దగ్గర ఉన్న పూజారి చెప్పడం జరిగింది. అయితే ఇది ఎందుకు అంటే ఆయా పుణ్యక్షేత్రాల యొక్క విశిష్టతను తెలియజేస్తూ అక్కడ ఏదైతే మూలమూర్తి ఉంటుందో అదే ఇమిటేషన్ అని చెప్పుకోవచ్చు. దానికి ఆ మూలమూర్తి విగ్రహం లాగే డిజైన్ చేయబడిన విగ్రహాన్ని ఈ ప్రచార రథాల్లో నిలపడం జరుగుతుంది. అయితే హిందూ ధర్మ ప్రచార వ్యాప్తి కోసం ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ ప్రచార రథాలను ఎక్కడ ఇలాంటి ఉత్సవాలు జరుగుతున్నా కూడా అక్కడ ఈ ప్రచార రథాలను నిలుపుతూ ఉంటారు. అయితే ప్రతిరోజు కూడా ఒక్కొక్క పుణ్యక్షేత్రం నుంచి ఆ ఆలయాల వద్ద ఉన్న ప్రచార రథాలు ఇక్కడి వరకు చేరుకుంటూ ఉంటాయి, చాలా కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి. మరి ఇక్కడ ప్రస్తుతం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని, అలాగే మూలమూర్తిని డిజైన్ చేయబడ్డ విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ ప్రచార రథం వద్ద ఉన్న పూజారి గారితో మాట్లాడి మనం దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి పూజారి గారు, ఏంటి దీని వెనుకున్న విశిష్టత ఏంటి, దీని వెనుకున్న పరమార్థం ఏంటి? దేవస్థానం వారు, గవర్నమెంట్, ఇంతకుముందు ప్రభుత్వం వారు ఇది హిందూ సాంప్రదాయం పెంచుకోవడానికి ప్రచారాలను ఉపయోగించారు. ఇప్పుడు 5-6 సంవత్సరాల ప్రచారాలు ఇక్కడ కార్యక్రమమైన ప్రచారాలను యాదగిరిగుట్ట నుంచి ప్రతి కార్యక్రమానికి పంపిస్తూనే ఉంటారు. అక్కడ ఉన్న విశిష్టతను గురించి వివరిస్తుంటాము. నెక్స్ట్ అక్కడ కళ్యాణకోత్సవాలు జరిగే, అక్కడ యాదగిరిగుట్టలో జరిగే విశేష ఉత్సవాల గురించి మొత్తం విశేషంగా చెప్తారు. అందుకని మా గవర్నమెంట్ వారు, మన ఈఓ గారు సంప్రదించి పంపిస్తూ ఉంటారు. అంటే ఈ ప్రచార రథాన్ని ఇలాంటి పెద్ద పెద్ద ఉత్సవాలు జరుగుతున్న చోట నిలపడం వల్ల ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? ఆయా పుణ్యక్షేత్రాలకి రద్దీ దీని ద్వారా ఏదైనా పెరుగుతుందా? ధర్మ ప్రచార వ్యాప్తి అన్నారు కదా, దానికి మీరు అనుకున్న కాన్సెప్ట్ సార్థకమైంది అనుకోవచ్చా? అంత దూరం రాని వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి అదే విలేజ్ కి ఇంతకుముందు ప్రచార డిస్ట్రిక్ట్ వైజ్ గా విలేజ్ ప్రకారం తిరిగేది. నెక్స్ట్ పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా వచ్చే దగ్గర కూడా పంపిస్తారు. లాస్ట్ టైం మనం చెన్నై హిందూ సాంప్రదాయ వాళ్ళు హిందుత్వం పెంచడం అక్కడ కూడా వెళ్ళాం 3-4 ఇయర్స్ నుంచి. నెక్స్ట్ ప్రజలకు కూడా అరే నరసింహస్వామి మన దగ్గరికే వచ్చారు, అది ఎక్కడ ఉంది, ఏం విశేషం తెలుసుకొని స్పందన కూడా పెరుగుతుంది మేడం. చూస్తున్నారు కదా, అక్కడి వరకు వెళ్ళి చూడలేని వాళ్ళు అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఏ విధంగా ఉంటాడు అని ఇక్కడ చూసి వాళ్ళు తరిస్తున్నారు. మరి ఆ పక్కన మనకి కనిపిస్తోంది సింహాచలం అప్పన్న వారి పుణ్యక్షేత్రం నుంచి వచ్చిన ప్రచార రథం. మీరు చూడొచ్చు, శ్రీ వరాహ లక్ష్మీ స్వామి వారి దేవస్థానం ప్రచార రథం సింహాచలం అని ఒక బోర్డు కూడా దానిపైన ఉంది. కేవలం ఇక్కడ కోటి దీపోత్సవ ప్రాంగణంలోనే కాదు, ఇలాంటి పెద్ద పెద్ద ఉత్సవాలు లక్షల కొద్ది భక్తులు ఎక్కడైతే వస్తారో అక్కడ వీటన్నింటిని కూడా పెట్టడం జరుగుతుంది. ఈ కోటి దీపోత్సవానికి విచ్చేసే భక్తులందరూ కూడా ఇక్కడున్న ప్రచార రథాల్లో ఉత్సవమూర్తులను, అలాగే మూలమూర్తులను చూసి వాటిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇక్కడ కోటి దీపోత్సవ స్టేడియానికి చేరుకుని అక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అంటే అంతగా ఈ ప్రచార రథాలకి ఇక్కడ విశిష్టత ఉంది అని చెప్పుకోవచ్చు. ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా ఇది కూడా ప్రచార రథం అనే ఈ కాన్సెప్ట్ కూడా చాలా విశిష్టతను సంతరించుకుందని చెప్పాలి.
సాగిపోతున్న మన ఈ కోటి దీపోత్సవం ఈ రోజు 13వ రోజుకు ఎంతో ఘనంగా చేరుకుంది. మరి ఈ 13 రోజులుగా ఎంతో మంది విశిష్ట అతిథులు, పండితులు, పామరులు, అలాగే అతిథులతో పాటు ఎంతో మంది మనము ఇక్కడ పాలు పంచుకుంటున్నారు మన ఈ కోటి దీపోత్సవంలో. మరి ఈ కోటి దీపోత్సవంలో ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు ప్రతిరోజు మీకు చూపించడం జరుగుతుంది. ఆ పుష్పాలంకరణ ఏంటి, కోలాటాలు ఏంటి, అలాగే దీప అలంకరణ ఏంటి. మనం ప్రస్తుతం ఇక్కడ శివలింగాల దగ్గర ఉన్నాము. అంటే ఈ శివలింగాలు మీరు చూస్తే గనక 108 శివలింగాలతో ఇక్కడ ఒక సెట్ చేయడం జరిగింది. ఒక్కొక్క లింగంతో పాటు ఇక్కడ శివునికి వాహనం, నంది వాహనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇక్కడ విగ్రహాలు చాలా క్లోజ్ గా చూస్తే కనుక ఎంత అద్భుతమైన సెట్ మీరు గమనించవచ్చు. ఇక్కడ ప్రతి భక్తులు కూడా తనివి తీరా ఈ లింగాల దగ్గర ఉండి ప్రతి లింగాన్ని కూడా పరిశీలించి ఎంత అద్భుతంగా ఉంది ఆహా అని ప్రతి ఒక్కరూ వర్ణించడం జరుగుతుంది. మరి మీరు ఈ నంది వాహనాన్ని చూస్తే గనక శివుడికి దగ్గరగా, అలాగే లింగానికి శివుడికి ఎంత దగ్గరగా ఉందో మరి శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నంది వాహనం చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. అలాగే మీరు ఈ లోపల శివలింగాల దగ్గర చూస్తే కనుక కూడా ఎంతో అద్భుతమైన సొరస్సు, ఒక స్వర్గంలా కనిపిస్తోంది. లోపల మనకు కమలాలతో పాటు నీళ్లు, లింగం, అలాగే నంది వాహనం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే మొత్తం లింగాలు మనము ఎక్కడ చూసినా మనకు 108 లింగాలతో ఇక్కడ ప్రతిష్ఠించబడి జరిగింది. కార్తీక మాసం అంటేనే శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం అని చెప్పుకోవచ్చు. మరి శివుడు అభిషేక ప్రియుడు, అలాగే అలంకార ప్రియుడు కూడా. మనం ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో అభిషేకంతో పాటు అలంకార ప్రియుడైన విష్ణుమూర్తిని కూడా పూజించుకుంటాము. మరి ఈ లింగాల మీద కొంచెము ఒక చెంబడి నీళ్లు పోస్తే చాలు ఆ శివుడు భోలా శంకరుడు అలాగే మన కోరికలన్నీ తీర్చేస్తాడు. మరి ఇంతటి అద్భుతమైన సెట్ వేసిన వారికి కూడా మనము కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు. మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైన సెట్స్, అలాగే ఇలాంటి అద్భుతమైన విశిష్ట కార్యక్రమాలు మీకు అందిస్తూనే ఉంటుంది. చూస్తే కనుక ఇక్కడ భక్తులు కూడా భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈ 13వ రోజుతో ఇవాళ మొత్తం ప్రాంగణం అంతా దద్దరిల్లిపోతోంది. వివిధ రాష్ట్రాల నుంచి కాదు, వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడ మన కోటి దీపోత్సవానికి విచ్చేసి పాలు పంచుకుంటున్నారు. మరి ఇక్కడి ప్రస్తుతం మన సెట్ దగ్గర ఉన్న ఈ లింగాల గురించి మనం చూసుకున్నాము. ఇంకాసేపు అయిన తర్వాత మరిన్ని విశిష్ట కార్యక్రమాలతో మీ ముందుంటాను. ఇప్పుడు నేను నిలబడ్డ ప్లేస్ స్వాగత తోరణం. ఏదైతే ఈ స్వాగత తోరణం ఉందో ఇందులో నుంచే స్వామీజీలు, వివిఐపీలు అందరూ కూడా ఈ మార్గం గుండానే స్టేజ్ పైకి వస్తారు. మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ స్వాగత తోరణాన్ని ఎన్ని రకాల పూలతో డిజైన్ చేశారంటే బంతులు, చామంతులు, మొగలి పువ్వులు, లిల్లీలు, గులాబీలు, అలాగే ఆర్కిడ్స్ తో కలిపి ఈ ప్రాంగణాన్ని తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మొత్తం స్వాగత తోరణాల్లోకెల్లా ఇప్పుడు మీరు చూస్తున్న స్వాగత తోరణమే ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏరియా నుంచే మొత్తం మనకి విఐపీలు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, అందరూ ఈ ఏరియా నుంచే వస్తారు కాబట్టి చాలా శ్రద్ధ తీసుకుని ఇక్కడ డెకరేషన్ చేయడం జరిగింది. అలాగే స్వాగత తోరణానికి అటుపక్క ఇటుపక్క కూడా దీపాలను అలంకరిస్తూ దీపాలు వెలిగించుకోవడానికి వీలుగా ఉండడానికి ఒక ద్వారం లాంటి ఈ మోడల్లో ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, దీపాలన్నీ కూడా ఆ ద్వారం మీద పెట్టి ఉన్నాయి. సో ఒక్కసారి ఇక్కడ దీపాలు వెలిగించిన తరువాత దీని సౌందర్యం ఎంత బాగా వెలిగిపోతుంది అనేది మీరు లైవ్ లోనే చూస్తూ ఉంటారు. నేనైతే అది మాటల్లో వర్ణించలేనిది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక సినిమా సెట్టింగ్ ని తలపించే సెట్టింగ్ మీకు ఇక్కడ కనిపిస్తోంది. చుట్టూరు ఒక రౌండ్ గా డిజైన్ చేసుకుని ఇలా తొట్టెల రూపంలో వేలాడదీయడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మొగలి పువ్వులని వేలాడదీశారు. ఇక ఇక్కడ ఒక బంతి రూపంలో, అంటే ఇది మీరు అనుకోవచ్చు ఇదంతా కూడా మొత్తం చామంతి పూలతోనే బంతులా తయారు చేశారా అని కాదు. లోపల ఒక థర్మాకోల్ బాల్ లాంటిది పెట్టి దాని చుట్టూరు ఈ పువ్వుల్ని అలంకరించడం జరిగింది. ఇక మీరు కింద చూసినట్లయితే మొత్తం డిజైన్ అదే ప్యాటర్న్ లో వెళ్తూ ఉంది. కింద చూసినట్లయితే మనం దీపాల ముగ్గులు పెడతాం కదా, అలా పువ్వులతో అలంకరిస్తూ దీప డిజైన్ లో వేయడం జరిగింది. అలాగే దీన్ని సరౌండింగ్ మొత్తం కూడా శివలింగం, ఒక చిన్న శివలింగం ఏర్పాటు చేసి దాని చుట్టూ దీపాలను అరేంజ్ చేస్తారు. నిజంగా ఇలాంటి సెట్టింగ్స్ మనం సినిమాల్లో మాత్రమే చూస్తాం. ఇక్కడికి వస్తున్న భక్తులు ఎంత శ్రద్ధగా దీన్ని అలంకరిస్తున్నారంటే ఈ కార్యక్రమాన్ని ఈ పువ్వులతో
అలంకరించే కార్యక్రమాన్ని 11 గంటలకి స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ వీళ్ళు దీని డయాగ్రామ్ వేయడానికి వేరే గ్రూప్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ దీన్ని డిజైన్ గీస్తే ఇక్కడున్న లేడీస్ అందరూ కూడా, మహిళా భక్తులందరూ కూడా దాన్ని అందమైన పూలతో అలంకరిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఒక సృజనాత్మకత. మధ్యలో ఏ కలర్ పువ్వులు వేయాలి, దాని చుట్టూరు ఏ కలర్ పూలతో డిజైన్ చేయాలి, ఇదంతా కూడా వాళ్ళ సృజనాత్మకతకు అద్దం పడుతుంది. ఇలాంటి విశేషాలు ఎన్నో ఈ స్టేడియంలో మనం చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ శివలింగాన్ని పూలతో అలంకరించడం జరిగింది. రోజు స్టేజ్ మీద ఏ దేవుడికైతే కళ్యాణం చేస్తారో, ఏ దేవుడికైతే పూజలు చేస్తారో ఆ దేవుడిని ఇక్కడ స్టేజ్ ముందు అలంకరిస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఈ అలంకరణలో కష్టపడి ఉన్న వాళ్ళు, మహిళలు కొంతమంది మనతో పాటు ఉన్నారు. ఎన్ని గంటలకు అసలు ఈ అలంకరణ ప్రారంభమైంది, ఎలా దీన్ని స్టార్ట్ చేస్తారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఎప్పటి నుంచి ఇది అలంకరిస్తూ ఉన్నారండి? మేము 2 o'clock వస్తాం మేడం. 2 o'clock వచ్చి 2 o'clock నుంచి మేము దీనిలోనే పెట్టడం ఇప్పటి వరకు చేస్తూనే ఉంటాము. చేసిన తర్వాత మేము ఇంకా మా పని మేము చేసుకుని కూర్చుంటాము. 2 hours నుంచి మేము ఇక్కడ నుంచి పనిచేస్తాము. 2 o'clock నుంచి. 2 o'clock నుంచి ఎంతమంది ఈ శివలింగాన్ని డిజైన్ చేయడంలో పాల్గొంటున్నారు? ఈ డిజైన్ లోని మినిమం 10 మంది లేడీస్ లోపల చేస్తాం మేడం. 10 మంది నుంచి 15 మంది దాకా కూడా ఒక్కొక్కసారి అలా కూర్చుంటాము. ఈ రోజు మాత్రం మినిమం 8 numbers మాత్రమే మేము చేసాం అనమాట. ఎవ్రీ ఇయర్ మీరు ఈ అలంకరణలో పాల్గొంటారు? ఎవ్రీ ఇయర్ నేను 2 o'clockకే వస్తాను. 4 years బట్టి నేను ఇక్కడ కంటిన్యూగా 15 days నేను వస్తాను. వింటున్నారు కదా, నిజంగా ఇది ఒక పుణ్య కార్యంగా భావిస్తూ ఉంటారు వీళ్ళు. ఆ దేవుడికే, కైలాసంలో ఉన్న ఆ శివుడికే తాము ప్రత్యక్షంగా అలంకరిస్తున్నట్లుగా భావిస్తూ ఇక్కడ పువ్వులతో అలంకరణ చేస్తూ ఉంటారు. 2 గంటల నుంచి డిజైన్ గీయడం ప్రారంభిస్తే కానీ 6:30 ప్రాంతానికల్లా పూర్తి కాదు. మీరు చూస్తున్నది ప్రస్తుతం అదే శివలింగం. ఇంకా కొద్దిసేపట్లో మొత్తం పూర్తయిపోతుంది. చాలా అంగరంగ వైభవంగా శివలింగాన్ని కంప్లీట్ గా పువ్వులతో అలంకరించేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ రకమైన రూపు సంతరించుకుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక పెద్ద వినాయకుడిని. ఎంత అందంగా కనిపిస్తున్నారంటే వినాయకుడు రకరకాల పువ్వులతో, మొత్తం పింక్ కలర్ చామంతి పువ్వులు, వైట్ కలర్ చామంతి, మధ్యలో బొట్టుకు రెడ్ కలర్ గులాబీ, అలాగే మధ్యలో ఎల్లో కలర్ చామంతితో చాలా అందంగా అపురూపంగా ఇక్కడ డిజైన్ చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అలా ఒక్కొక్క చామంతిని పేర్చుకుంటూ ఈ రూపానికి తీసుకొచ్చారు. ఇంకొక 5 minutes లో మొత్తం ఇది కంప్లీట్ అయిపోతుంది. ఈ రోజు వినాయకుడికి కళ్యాణోత్సవం జరుగుతుంది కాబట్టి స్టేజ్ ఎదురుగుండా ఈ వినాయకుడిని డిజైన్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇలాగే స్టేజ్ మీద ఏదైతే కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణానికి సంబంధించిన దేవుడిని ఇక్కడ పువ్వులతో అలంకరిస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఒక్కొక్క పువ్వు ఎంత అందంగా పేర్చుకుంటూ వాళ్ళ సృజనాత్మకతను ఇక్కడ మహిళలు చాటుకుంటున్నారో. ప్రతి ఒక్కరిలో కూడా ఒక భక్తి భావం. నిజంగా ఆ వినాయకుడే మన కళ్ళ ముందు ఉంటే పూలతో అలంకరిస్తూ ఎంత తాదాత్మ్యత పొందుతామో అంత అలాంటి భావనే వీళ్ళు ఫీల్ అవుతూ ఎక్కడ కూడా వాళ్ళ మైండ్ డైవర్ట్ కాకుండా ఎంతో శ్రద్ధ పెట్టి వాళ్ళ సృజనాత్మకతని చాటుకుంటూ ఉన్నారు. ఇక్కడ కోటి దీపోత్సవం అని చాలా పెద్ద పెద్ద అక్షరాలతో అందంగా పువ్వులతో ఫస్ట్ చాక్ పీస్ తో గీసుకునే అక్షరాన్ని, ఆ తర్వాత దాన్ని 4-5 రకాల పువ్వులతో అలంకరించడం జరిగింది. ప్రతి అక్షరంలో కూడా ఒక శివలింగాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అక్షరం చుట్టూ దీపాలని అందంగా అలంకరించారు. నిజంగా ఒకసారి దీపం వెలిగించిన తర్వాత ఈ దీపాలు వెలిగిన వెంటనే మనకి తెలుస్తుంది ఇది ఎంత అందంగా ఉంది అని చెప్పేసి. ఈ పొడుగు మొత్తం అంతా కూడా మహిళలంతా కూడా ఈ దీపాలంకరణలో నిమగ్నమై ఉన్న దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు. నిజంగా ఎంత చక్కగా, ఎంత గుండ్రమైన అక్షరాలతో రాశారో. ఈ కార్యక్రమానికి ఈ రంగవల్లులు దిద్దడం కావచ్చు, ఈ పూల అలంకరణలు కావచ్చు, చాలా అందాన్ని తెచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాల నుంచి, మన దేశం దాటి బయట దేశాల నుంచి కూడా ఇక్కడికి ఫ్లవర్స్ ని తీసుకురావడం జరిగింది. ఎలా అంటే ఇలాంటి ఫ్లవర్స్ ని మనం పెద్ద పెద్ద వివిఐపీల పెళ్లిళ్లలో మాత్రమే మనం చూడగలం. ఈ ఏవైతే ఆర్కిడ్స్ ఉన్నాయో, తులిప్ ఫ్లవర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా. కానీ ఇలాంటి ఒక పుణ్య కార్యానికి పువ్వుల పట్ల కూడా ఇంత శ్రద్ధ తీసుకుని వీళ్ళు చేశారంటే నిజంగా అభినందించదగ్గ విషయం. ఎన్టీవీ యాజమాన్యం, ఎన్టీవీ కుటుంబం, ఇక్కడ కష్టపడుతున్న బృందం అందరూ కలిసి ప్రతి పనిలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటూ తమదైన సృజనాత్మకతను, తమదైన శైలిని ప్రదర్శిస్తూ ప్రతి ఏడు కూడా ఎంతో విభిన్నంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నారు. దానికి మనందరం కూడా కృతజ్ఞత తెలుపు.
భక్తి టీవీ సంయుక్తంగా ఎన్టీవీ వనితా టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో మరి కోటి మంది భక్తులు, కోటి దీపాలు, అలాగే కోటి టన్నుల పూలు అనుకోవచ్చు. మరి మనము నిన్న ఎంతో అద్భుతమైన పూల అలంకరణలో విష్ణుమూర్తి నామాన్ని చూసాము. మరి ఈ రోజు ఇక్కడ లింగం అంటే ఎంతో అద్భుతమైన శివలింగాన్ని ఇక్కడ ఎంత అద్భుతంగా రూపుతో తీర్చిదిద్దుకుందో మనం చూడవచ్చు. ఇక్కడ తెల్లటి చామంతులు, ఎర్ర గులాబీలు, దవనము, అలాగే పచ్చ చామంతులు, అలాగే బంతిపూలతో పాటు ఎంతో అద్భుతంగా అలంకరించబడిన ఈ శివలింగాన్ని చూస్తే మనకు రెండు కళ్ళు చాలా అన్నట్టుంది. మరి ఇక్కడ అలంకరణ కోసం వాలంటీర్లే కావచ్చు, భక్తులే కావచ్చు, ఇంకా ఎంతో మంది ఈ అలంకరణలో పాలు పంచుకుంటున్నారు. అలాగే శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన అలంకరణ అంటేనే మనందరికీ ఎంతో ఇష్టము. మరి అలంకరణలో ప్రతి భక్తురాలు, ప్రతి వాలంటీరు, ప్రతి మనిషి ఇక్కడ దీంట్లో పాలు పంచుకోవడం జరుగుతుంది. మరి మనం ఈ లింగ ఆకారం చూస్తే గనక రెండు కళ్ళు చాలు, ఎంతో పులకించిపోతున్నారు ప్రతి భక్తురాలు, ప్రతి భక్తుడు. చిన్న చితక, ముసలి ముతక ఎవరూ లేరు, ఇక్కడ అందరూ ఒకటే. మరి ఈ భక్తి పారవస్యంలో మునిగిపోతున్నాము. మరి ఇక్కడ ఈ అలంకరణలో ఎవరెవరు, ఇక్కడ ఎంతమంది ఈ అలంకరణలో భాగస్వామ్యం పంచుకున్నారో వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. అమ్మా, మీరు ఈ పూల అలంకరణ ఎప్పుడు మొదలెట్టారు? మేము 2 o'clock నుంచి డిజైన్ చేయించుకున్నాం మేడం. డిజైన్ చేయించుకునే కాడి నుంచి 2 o'clock నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అయింది. మాకు కనీసం 4 hours పడుతుంది ఎక్కువ జనం వస్తే గనక. లేదంటే గనక తక్కువ అయితే గనక మేము 5-6 hours దాకా కూడా తీసుకుంటుంది. 5 hours. ఈ రోజు అయితే చాలా బాగుంది. మేమైతే 15 days వస్తాను ఎవ్రీ ఇయర్. ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను 15 days కంపల్సరీ నేను ఇక్కడికి వస్తాను. రోజు అలంకరణలోనే ఇక్కడ మేము వచ్చి డిజైన్ చారీ చేత డిజైన్ చేయించుకుని మేము ఇక్కడ చేస్తాం. సో చూస్తున్నారు కదా, మరి ఇక్కడ ఎంతో మంది భక్తులు అలాగే వాలంటీర్లు ఈ అద్భుతమైన అలంకరణలో పాల్పంచుకుంటున్నారు. మరి ప్రతిరోజు ఒక లింగం ఏంటి, ఒక ఓంకారం ఏంటి, ఒక స్వస్తిక్ ఏంటి, విష్ణుమూర్తి రూపాలు ఏంటి, అలాగే నంది అవతారాలు, నంది రూపాలేంటి, ప్రతి రూపంతో ప్రతి ఒక్కరిని పులకింప చేస్తోంది ఈ పూల అలంకరణ. మరి ఈ రోజు మనం ఇక్కడ చూస్తే గనక లింగం ఆకారంలో మనకు శివుడు దర్శనం ఇస్తున్నాడు అని అనుకోవచ్చు. మరి ఇంకా ఎన్నో విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి ఎన్నో అపురూపమైన ఘట్టాలు మీ ముందుకు మేము తీసుకురావడం జరుగుతుంది. సో స్వాతి చేసి చెప్పినట్లుగా మీరు రకరకాల డిజైన్స్ లో పువ్వుల్ని అలంకరించడం మీరు చూసారు కదా. దేవుళ్ళ రూపాలు, కోటి దీపోత్సవాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో మరి ఇక్కడి వరకు అలంకరణ గురించి తెలుసుకున్నారు. ఇక కార్యక్రమం అసలు ఘట్టంలోకి ఎంటర్ అయిపోదాం. మరి కాసేపట్లో వినాయకుడు సిద్ధి బుద్ధితో కలిసి కళ్యాణోత్సవం జరుపుకోబోతున్నారు. ఆ ఘట్టాన్ని మీరు లైవ్ లో వీక్షితురు గాని, అలాగే మీరు ఊహించని VVIPలు ఎంతో మంది ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి 4 రోజుల టైమే ఉంది కాబట్టి ఈ కోటి దీపోత్సవానికి రాని భక్తులు కూడా ఈ 4 రోజులు మన ఈ కోటి దీపోత్సవానికి వచ్చి అతిరథ మహారథులతో పాటు పండితులు, పామరులు, అలాగే పెద్దవాళ్ళ ఆశీస్సులతో పాటు ఇక్కడ మన శివలింగాలు అలాగే విష్ణుమూర్తి అపురూపాలతో ఎంతో అద్భుతమైన ఘట్టాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని అలంకరణలతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.